ఇదే 5 నిమిషాల్లో చేసుకునే చింతపండు చారు ఎలా చేయాలో చూపిస్తాను. దీన్నే పచ్చి పులుసు కూడా అంటారు. దానికోసం అయితే ఫస్ట్ చింతపండు అయితే కడిగి కొన్ని వేడి నీళ్ళు పోసుకొని అయితే నానబెట్టుకోవాలి. తర్వాత పోపులోకి అయితే ఇది కంపల్సరీ అండి. జీలకర్ర అలానే వెల్లుల్లి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇప్పుడు ఆనియన్స్ అవి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండులో కొన్ని చల్లనీళ్ళు పోసుకొని అయితే ఇలా మొత్తం అంటే చింతపండు అంటే చారు అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలానే షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. ఇలా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పోపు కోసం అయితే గిన్నెలోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం పోపు దినుసులు ఎండుమిర్చి అలానే వెల్లుల్లి వేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారు పోసుకోవాలి. అంతే అండి. ఇంకా అంటే స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. కావాలంటే 1 సెకండ్ ఆర్ 2 ఒక 5 సెకండ్స్ వరకు అలా ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఇందులోకి పైనుంచి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.